ఆస్ట్రేలియా వెళ్తే మీ అందరినీ చాలా మిస్ అవుతాను రా. సరే కానీ లిల్లీ చాలా సెన్సిటివ్, బాగా చూసుకో. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. తను మీ అందరినీ మర్చిపోతుంది, అలా చూసుకుంటాను. నిన్న ఇటుమో సీన్ గని గెలిచాను రా, ఆడు కూడా వస్తా అన్నాడు. ఏం దొరికావురా? దిగరా బండి, దిగు. వాడితే ఏంటి నీకు? చెప్పరా. నాలుగు నుంచి నీ బెట్ట పడుతుంటే ఆడెక్కువైపోయా నీకు. చూడు చూడ కొడుకల్లారా, అమ్మాయి మీద చేస్తారా? ఆడంగి ఏదో తమ్ముంటే నా మీద చేయరా? ఎందుకు కాగలరా? ముందు మీరు పదండి. కత్తిరా బాబీ. ఇంకా 48 గంటలు దాటే వరకు ఏం చెప్పలేమంటున్నారన్నా. అన్నా ముందు నుంచి చెప్తూనే ఉన్నానన్నా మీకు బాబీ గడ్డల గురించి. మీరే ఎలక్షన్లు అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు చూడండి, దారి కాసి మరీ కొట్టారన్నా. వాడు ఉండకూడదు. పుల్లి గారు తమ్ముడి చావు కొట్టి ఏం తెలియనట్టు ఇక్కడ కూర్చున్నావా? ఏమైంది సార్? ఏమైందా? వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. నీలాంటి కాలేజీలో ఉండడానికి మాకేం తెలియదు. చేయలేదని చెప్తుంటే అర్థం కాదా? చెప్తాం కదా సార్, మాకేం తెలియదని. ఏమైంది? ఎందుకు వాటిని నేనేం చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలరా?
నీ వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు బాబీ? అందరిలా. లిల్లీ ఎక్కడ వెళ్తున్నావు? హాస్పిటల్ రా. నాకు తెలీదా హాస్పిటల్ అని? పిచ్చినప్పటికి వదిలేసి పద వెళ్ళిపోదాం. రే నువ్వు పోరా, ముందు బయటికి పో. హలో, ఇన్ని రోజులు బాగానే ఉన్నాం కదా. ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పావు, కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ. నువ్వు బయటికి వెళ్తారు తర్వాత మాట్లాడు. లేదు ఇప్పుడే బయటికి తీసుకెళ్ళరా, వెళ్ళండి. వీడు అసలు వినండి లిల్లీ, పద వెళ్ళిపోదాం. అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడు. ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా? ఏదోటి చెప్పు, నేనే వెళ్తా. బాబీ నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో, కానీ ప్రశాంతంగా అయితే ఉండగలను బాబీ. పద, ప్రశాంతంగా ఉండు కానీ పద. బాబీ ప్లీజ్ బాబీ. పోరా, పోండి, అందరూ పోండి. ఏం చేస్తున్నావు? అదే చివరిసారి తనని చూడటం. వెళ్ళిపోమన్నాను, కానీ తిరిగి రాదనుకోలేదు. తర్వాత తనని కలవడానికి చాలా ట్రై చేశాను. ఇంకెప్పుడు నన్ను కలవకని చెప్పింది. మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టొద్దని చెప్పింది. వచ్చేటప్పుడు ఎంతో అందంగా వచ్చే ప్రేమ, వెళ్ళిపోయాక ఎందుకింత బాధనేస్తుంది. ఎంత అందంగా వచ్చావు నా లైఫ్లోకి లిల్లీ. ఇక మీద నా లైఫ్ వేరు, అందులో నువ్వు ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూడలేను, నిన్ను కలవలేను, నీ మాటలు వినలేను, నీకు నచ్చేలా ఏది చేయలేను. లిల్లీ, ఇదంతా నా వల్ల అవుతుందా? నేను నిన్ను మర్చిపోగలనా? మర్చిపోగలను. నిన్ను చూసి 3 ఏళ్ళయిందిరా. ఎన్నిసార్లు ఇదే మాట చెప్తా? తాతగారు చనిపోయారు, సంవత్సరం అయింది, గుర్తుందా? తాతయ్య చనిపోలేదమ్మా, నాతోనే ఉన్నాడు. ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. నిన్ను చూస్తే అలా లేవు. ఇక్కడికెప్పుడైనా రావచ్చు, అక్కడ ఎంతసేపైనా నుంచోవచ్చు, కానీ ఈ 4 గోడల మధ్య నీకు సమాధానం దొరకదు. దూరంగా వెళ్ళిపో, ఎక్కడికైనా.